హలో పీపుల్, వెల్కమ్ టు వైజాగ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండి. నేనైతే నా భోగి వ్లాగ్ని రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మార్నింగ్ 3:30కే లేసానండి. ఎందుకంటే మా ఊర్లో మేల్కొలుపులు అండ్ భోగి మంటలు ఒకే టైం జరుగుతున్నాయి కాబట్టి. మూన్ కూడా ఇంకా వెళ్ళలేదు, నేనైతే ఇంకప్పుడే లేస్తాను. మూన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫుల్ మూన్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. నేనైతే కాసేపు అక్కడే ఉండిపోయి ఆ మూన్ ఒక ఎనర్జీని ఇంకా లైట్ని ఎంజాయ్ చేశాను. ఇంకా తర్వాత అయితే మా మమ్మీ నలుగు కలిపి తెచ్చారు. నేను భోగి కదా, సో కాబట్టి కొంచెం నలుగు అప్లై చేసుకొని బాత్కి అయితే వెళ్ళిపోయాను. నేను బాత్ నుంచి వచ్చేసరికి ఫైనల్గా అయితే నేను అవుట్ఫిట్ ఈరోజు అయితే ఇది వేసుకున్నానండి, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోది. అండ్ కంప్లీట్ నా అవుట్లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు రెడీ అయ్యి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అండి నా ఫైనల్ అవుట్లుక్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఊర్లోని చాలా బాగా జరుగుతాయండి పండుగలు. అండ్ ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి మా మామయ్య వాళ్ళ పిల్లలకు కూడా భోగి స్నానాలు వేయించారు. అవి కూడా నేను వీడియో తీయడం జరిగింది. పిల్లలు కదండి, మాకొద్దు అని మారం చేస్తే అయినా వాళ్ళ మమ్మీ ఏదో ఒకలా చేయించారు. ఇక్కడ వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ మమ్మీని కొట్టేస్తున్నారు కూడా. ఇంకా అలా అయిపోయేసరికి భోగి మంట దగ్గరికి వెళ్ళామండి. మా ఊర్లో మా అన్నయ్య వాళ్ళది ఒక టీం ఉంటుందండి. లైక్ ఉంటాయి కదండి ఊర్లలో టీమ్స్, ఇలాగ పండుగలు వచ్చినప్పుడు ఈవెంట్స్ అటు కండక్ట్ చేసేవాళ్ళు. అలా మా ఊర్లో మా అన్నయ్య వాళ్ళకి కూడా ఒక టీం ఉంది. వాళ్ళ టీమే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద భోగిమంట అయితే మా ఊర్లో తప్ప నేను ఎక్కడ చూడలేదండి, టు బీ ఫ్రాంక్. కానీ మీకు ఎక్కడైనా ఇంకా పెద్దవి ఇస్తారు అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను అక్కడికి ఎక్కడికైనా వెళ్ళి చూడడానికి. కానీ నాకైతే ఫెస్టివల్ టైంలో మా ఊర్లో మా ఇంటి దగ్గర మేము మా ఫ్యామిలీ అందరితో కలిపి చేసుకోవడం చాలా ఇష్టం. ఇక్కడైతే భోగిమంట వెలిగిస్తున్నారు. నైటే అంతా అరేంజ్ చేయడం వల్ల కొంచెం కట్టెలు చల్లబడినట్టున్నాయి, దానివల్ల కొంచెం అంటుకోవడానికి టైం పట్టింది. ఇక్కడ నేను మా ఊరు మొత్తం మీకు ఒక వేసి చూపించాను కదండి రౌండ్, మీకే తెలుస్తుంది. ఆ టైం కల్లా ఊర్లో వాళ్ళందరూ భోగిమంట దగ్గరికి వచ్చేసారనమాట, గ్యాదర్ అవుతారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేలుకొల్పులకు వచ్చామండి. ఇక్కడ మా పెదనాన్న మేలుకొల్పులు రాముడు వారిని ఎత్తుకుంటున్నారు. మీకు తెలిసే ఉంటుంది, ధనుర్మాసంలో మేలుకొల్పులు తిరగడం చాలా పుణ్యం ఉంటుందండి. మళ్ళాంటి వాళ్ళం రోజు తిరగకపోయినా ఎప్పుడైనా మనకి వీలైనప్పుడు ధనుర్మాసంలో ఒక్కరోజు తిరిగినా సరే అన్ని రోజులు తిరిగిన పుణ్యం వస్తుంది. మా డాడీ మా పెదనాన్న ముందే వెళ్ళిపోయారండి. నేనైతే మా ఊరు వచ్చాక వాటిలోకి ఎంటర్ అయ్యాను. మీకు చూస్తున్నట్టయితే ఇలా మేల్కొల్పులు ఇవన్నీ జరుగుతున్నాయండి. రాసేస్తే బాగా ఇంకలా మేల్కొలుపులు అయిపోయి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు దేవుడికి దండం పెట్టేసి ప్రసాదం కూడా చేస్తారు. పరవన్నం అయితే చాలా బాగుందండి. నార్మల్గా చేసినప్పుడు తినే కన్నా పండగల టైంలో పరవన్నం ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకలా ఆ దేవుడి ప్రసాదం కూడా తినేసరికి మా మమ్మీ ఇక్కడ బొండాలు వేశారు. ఆ బొండాలు కూడా నేను వీడియో తీయడం జరిగింది, మీరు చూసినట్టయితే. ఈరోజైతే మా మమ్మీ ఇడ్లీతో పాటు మాకు ఇడ్లీ వద్దంటే బోండా కూడా చేశారు. ఆ బోండా అండ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసామండి. భోగి రోజు మేము ఎప్పుడు గోపాలస్వామి గుడికి, అన్ని గుళ్ళు మ్యాక్సిమం తిరుగుతామండి ఊర్లోని. అలా అన్ని గుళ్ళ నుంచి వచ్చేసరికి మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ ఇంకా ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేశారు మా కోసము. ఇంకలా మా మమ్మీ వేడివేడి బొండాలు వేస్తే ఇంకలా ప్లేట్లో పెట్టుకొని నేనైతే ఇక్కడ తిన్నాము, మేమందరమీ తిన్నామండి. మీరు చూస్తున్నట్టయితే ఎంత బాగా వచ్చాయో చూసారు కదా బోండాస్ అనేవి. ఎప్పుడు పండగ టైంలో ఇలాగే ఉంటుందండి మా ఇల్లు, చాలా సందడిగా హడావిడిగా. భోగి రోజు అంతా అమ్మమ్మల ఇంట్లో ఉంటామండి. మా అమ్మమ్మలది నానమ్మలది ఒకే ఊరు. భోగి రోజు అంతా అమ్మమ్మల ఇంట్లో ఉంటాము. సంక్రాంతి రోజు మధ్యాహ్నం కల్లా మా నానమ్మల ఇంటికి వెళ్ళిపోతామండి.
ఇంకా అక్కడ మా పెద్దమ్మాళ్ళు, అన్నయ్యలు వీళ్ళందరూ వచ్చేసరికి ఇంక మేమైతే అక్కడే ఉండిపోతాము. నైట్ కూడా నేను తిరిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాను. సో, ఇంక అలా అయిపోయిన తర్వాత మా మమ్మీ అయితే నాకిక్కడ టిఫిన్ పెట్టేసి ఇచ్చేశారు. చాలా బావుందండి. మీరు చూస్తున్నట్టయితే నాకైతే ఈరోజు టిఫిన్ కూడా నచ్చింది. ఇంకా భోగి రోజు ఏదో ఒక స్వీట్ చేయాలని చెప్పేసి అలా చేయడం జరిగింది. సో ఇంక ఈవినింగ్ స్వీట్ ప్రిపేర్ చేసాక డిన్నర్ చేసి గేమ్స్ ఆడుకున్నాం ఫుల్ నైట్ అంతా. ఇంక ఇలా అయితే మా భోగి డే అంతా ఎండ్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా. హ్యాపీ భోగి వన్స్ అగైన్.